వలసలను ఆపాలని పనన్న చూపండి, తిండన్న పెట్టండి. లక్షల మంది వ్యవసాయ కార్మికుల దేశవ్యాప్త పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాకు వందలాదిగా కార్మికులు తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. వలసలను ఆపాలని పసన్న చూపండి, తిండన్న పెట్టండిని లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల దేశవ్యాప్తంగా పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాకు వందలాదిగా కార్మికులు తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పెంచికల్పహడ్ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ పేదలు కష్టజీవులు తమ జీవనోపాధి కోసం, చట్టాల కోసం, పని కోసం, భూమి కోసం, బొవ్వ కోసం పోరాడి హక్కులు చట్టాలు సాధించుకుంటే కేంద్రంలోని ఈ మోడీ ప్రభుత్వం ఆ హక్కులను చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారని విమర్శించారు. దేశానికి గ్రామసీమలే పట్టుకొమ్మలు. గ్రామాలలో ఉన్న ప్రజలు ఆర్థికంగా బలపడితేనే ఈ దేశం ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం 100 రోజుల పనిని తెస్తే ఈనాడు ఈ మోడీ ప్రభుత్వం దానిని ఎత్తివేయాలని అనేక కుట్రలు చేస్తూ కొత్త జీవోలు తెస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికైనా కార్మికులందరూ ఐక్యంగా సంవత్సరానికి 200 రోజుల పని దినాల కోసం, రోజు కూలీ 600 రూపాయల కోసం, పెండింగ్లో ఉన్న వేతనాల కోసం, నూతన జాబ్ కార్డుల కోసం, భార్యాభర్తలకు గడ్డపార, తట్టపార, కొడవలి, గొడ్డలి లాంటి పనిముట్ల కోసం, పనిచేసే దగ్గర తాగడానికి నీరు, నీడ కోసం టెంటు, ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ కిట్ కోసం, సమ్మర్ అలవెన్స్ల కోసం, 4 కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో ఛార్జీల కోసం, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాల కోసం, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మనెంట్ చేసి వారి యొక్క వేతనాలు పెంచుట కోసం, ప్రమాదంలో మరణిస్తే కనీసం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కోసం దరఖాస్తు పెట్టుకొని పని చూపాలని, వారికి చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సిలివేరు మహేందర్, ఉపాధి హామీ కార్మికులు గోపే రాజయ్య, కొంతంలత, చిన్నం శ్రీలత, సాలమ్మ, సరోజన, సుజాత, ఇందిర, సుబ్బూరు కలమ్మ, స్వప్న, బీరమ్మ, రజిత, చింతల పద్మ, బాలలక్ష్మి, సిలివేరు జంగమ్మ, పొన్నాల శ్రీశైలం రెడ్డి, బాలరెడ్డి, భువనగిరి ఆంజనేయులు, గోపె నవనీత, మహేశ్వరి, లలిత, చిన్నం సుజాత, కడగంచి కల్పన, బల్ద ఎల్లమ్మ, బసాని కలమ్మ, ఐలమ్మ, చింతల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, కొత్త పనిముట్లు, పారా గడ్డపార తట్ట, డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే కూలీల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి 200 రోజుల పని వచ్చే విధంగా, రోజు కూలీ 600 వచ్చే విధంగా, మౌలిక వసతులు కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 30 తారీఖు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధి కార్మికులు, ఉపాధి పనిచేసే పేదలు అందరూ కూడా పాల్గొనాలని పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఓకే అమ్మ, అందరికీ